హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది, పెంపు, ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఇక మే 8వ తారీఖు 2026 అండి. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా విజయ్కు మళ్ళీ గవర్నర్ ముడిచే అనమాట. అంటే తమిళనాడులో రాజకీయం శరవేగంగా మారుతుందని చెప్తున్నారు. మొదటిసారి గవర్నర్ కలిసినప్పుడు సీఎం కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో సీట్లు అనేది తక్కువగా ఉన్నాయని చెప్పేసి, రెండోసారి కలవడానికి ఏదైతే ఎవరు కలిసి వస్తారన్న దానిపైన టీవీకే చీఫ్ ఏదైతే ముఖ్యంగా విజయ్ తలపతి ఇప్పటికే అన్నా డిఎంకే జట్టు గడితే ముఖమ్మడిగా రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నట్లు టీవీకే ఎమ్మెల్యేలు 107 మంది రాజీనామా అయితే చేయబోతున్నారట. సో అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని వ్యాఖ్యానించడం జరిగింది. సిపిఐ కావచ్చు, సిపిఎంల మద్దతు కోరిన టీవీకే నూతన ప్రభుత్వ ఏర్పాటు తమిళనాట కొనసాగుతున్న ప్రతిష్టంభన అన్నమాట. సో అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. తమిళనాడులో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే డిఎంకే సంబంధించి 6 నెలల వరకు ఇబ్బంది పెట్టాం. డిఎంకే అధినేత స్టాలిన్ స్పష్టీకరణ, అక్కడ స్టాలిన్ కూడా ఓడిపోవడం అయితే జరిగింది కదా. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి విద్యార్థులకు నమోదు వసతుల పరంగా రాష్ట్ర ముందంజలో బోధన అభ్యాసన కార్యక్రమాలు లేవని చెప్పేసి 3 నుంచి 5 తరగతుల లెర్నింగ్ గ్యాప్ అయితే ఉంది. పెరుగుతున్న ఆందోళన, టీచర్లకు సంబంధించి ట్రైనింగ్ ఆధునీకరించాలని చెప్పేసి ఆధారిత లెర్నింగ్ టూల్స్ అనేది వాడబోతున్నారంటూ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అనుగుణంగా ఇవన్నీ బోధనా పద్ధతులు అయితే ఉండాలని చెప్పేసి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పాఠశాల పరిస్థితిపై నీతి ఆయోగ్ అధ్యయనం చేపట్టి దీని ఆధారంగా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా టెంపరల్ అనాలిసిస్ అండ్ పాలసీ రోడ్ మ్యాప్ను ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ విడుదలైతే చేసిందనమాట. సో ఇక ఇందులో వచ్చేసి వసతులతో మెరుగైన కానీ సో ఇందులో వచ్చేసి బోధనకు సంబంధించి ఏదైతే ఉందో వాటిలో గ్యాప్ అయితే ఉన్నట్లు చెప్తున్నారనమాట. సో ఇందులో అన్నీ కూడా త్వరలోనే ఫిల్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. అదేవిధంగా నీతి ఆయోగ్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో పోలిస్తే తెలంగాణలో ప్రభుత్వం పాఠశాలలో మెరుగైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారని, కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా గణనీయంగా పెరిగాయని చెప్పేసి వాడకం అని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సాయంత్రం పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ, ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ఆయన హెచ్ఐసి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభం, జాతికి అంకితం అంటూ కార్యక్రమంలో పాల్గొంటారని. సో మొత్తానికి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. కరీంనగర్లో సంబంధించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నం, రాజకీయ దాడులకు కరీంనగర్ రణరంగంగా, కేంద్ర మంత్రి బండి సంజయ్కి కించపరిచే వ్యాఖ్యలు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన బీజేపీ శ్రేణులు దాడికి యత్నించారు, ఎమ్మెల్యే గంగుల కార్యాలయం పైన మెరుపు దాడికి దిగారంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక జూన్ జూలై వర్షాలు అనుమానం అంటున్నారు. ఇప్పటికే వానాకాలం ఏదైతే ఉందో మనకు త్వరలో రాబోతుంది కాబట్టి ఇప్పటికీ అడుగంటినటువంటి శ్రీశైలం సాగరు, ఇతర జలాలు అంటూ ఉన్న కొద్ది నిల్వలు కూడా కాపాడుకోకపోతే కష్టం అంటున్నారు ఇంజనీరింగ్లు. ఎందుకంటే ఎల్నీలో తాగునీళ్లకు నో అని చెప్తున్నారనమాట. ఇక ఏపీకి ఇంకా నీళ్లు వస్తే మా రాష్ట్రంలో సంక్షేమమే, తాగునీటి అంటే తీవ్ర కొరత, కరువు ఏదైతే ఉందో ఇందులో భాగంగా కృష్ణా బోర్డు తేల్చెప్పినటువంటి తెలంగాణ సాగర్ నుంచి 10 టీఎంసీలు కావాలన్న ఏపీ విస్తరణ. సో దీనికి అభ్యంతరాలు చెప్తున్నారు. ఎల్నీలో ముందుకు రావడంతో నైరుతి ఋతుపవనాలు బలహీనపడి తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అంటే వర్షాలు ఎక్కువ కొట్టవు అనే విధంగా చెప్తున్నారు కాబట్టి ఆందోళన జరుగుతుంది. 2026 జూన్ నుంచి 2027 జనవరి వరకు కూడా ఎల్నీలో కొనసాగుతుందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయంటున్నారు. సో రానున్న వానాకాలం కోసం సంవత్సరానికి సంబంధించిన నేపథ్యంలో వచ్చే జూన్ జూలైలో వర్షాలు కురవకపోతే తీవ్ర కరువు పరిస్థితులు ఉత్పన్నమయ్యి ఆగస్టు నాటికి తాగునీటి కష్టాలు ఇక ముదిరిపోయే అవకాశాలు అయితే ఉన్న నేపథ్యంలో
ఇక ఆందోళన వ్యక్తమవుతుంది అన్నమాట. అకాల వర్షాలు కురిసే కూడా వచ్చే నెలలో సీజన్లో ఆలస్యం రానున్నట్లు చెప్తున్నారు. తాగునీటి కటకడల అంటే ఇవన్నీ కూడా ఉండబోతున్నట్లు చెప్తున్నారు అన్నమాట. అడుగంటిన జలాశయాలంటూ. సో ఇక మొత్తానికి అయితే ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇక్కడ. మరో అప్డేట్ అండి, ఇక బడిలోనే ఇంటర్ విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవం. ప్రభుత్వ పాఠశాలలోనే +2 విద్యా విధానం ఏడాది నుంచి అమల్లోకి కసరత్తు. 10th పాస్ అయిన స్కూల్లోనే 11వ తరగతి చదివే అవకాశం. అందుకు ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ అనేది రద్దు చేసినట్లు అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక నుంచి ఇంటర్ బోర్డు లాగా ఉండకుండా 12వ తరగతి అయితే ఉంటుందన్నమాట. మహిళలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మహిళా సంఘాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే అందజేస్తున్నారు కదా. ఈ తరుణంలోనే పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు ఇచ్చే లోన్ సంఖ్య కావచ్చు, పరిమితి ఏదైతే ఉందో వాటిని పెంచుతూ ఎక్కువ కూడా ఇవ్వాలని చెప్పేసి. సో ఇందుకు సంబంధించి ఎన్ఎస్జీలకు దాదాపు 26,621 కోట్ల రుణాలు అన్నమాట. వార్షిక రుణ ప్రణాళికల ఆవిష్కరణ. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితి ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిందనమాట. సో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఒక అప్డేట్ అనేది మనకు ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ ఇచ్చారండి. ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. సో ఇప్పటివరకు పెన్షన్లు అనేది ఇచ్చిలా ఇవ్వలేదంటే చాలామంది మాకు కొన్ని జిల్లాలకు ఇచ్చారంటున్నారు, కొన్ని జిల్లాలకు ఇంకా ఇవ్వలేదు అంటున్నారు. సో మొత్తం మీద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుందన్నమాట. పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మనకు ఎంత 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు అయితే అందజేస్తున్నారు. 16 రూపాయలు తీసుకొని వెళ్తే మనకు మిగతా దాదాపు 2,020 రూపాయలు, అదేవిధంగా 4,020 రూపాయలు అయితే చేతికి అయితే అందిస్తారు. కాబట్టి కొత్త విధానం, కొత్త మార్పులు అయితే చేస్తున్నారు అనమాట. సో ఇక నుంచి దాదాపు ఈ 2వ వారం నుంచే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే చేపట్టబోతున్నారు. సర్వే ఎవరు అర్హులు ఏంటనేది దరఖాస్తుతో పాటు పాత పెన్షన్లకు సంబంధించి కూడా వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. చాలామంది అనర్హులుగా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చిందనమాట. అటువంటి వారికి చిరునామా ఎక్కడ ఉంటున్నారో అదేవిధంగా మీ ఆధార్ కార్డు, ఆసరా పెన్షన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డులు ఉన్నాయా, ఈ కులం ఆదాయ సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అవసరం పడతాయి. అదేవిధంగా కొత్త వారికి అప్లికేషన్ చేసుకున్న వారు కూడా సరైన పత్రాలు ఇస్తే వారికి ప్రభుత్వం ఎంపీడీఓల కార్యాలయం ద్వారా కావచ్చు, మున్సిపల్ కార్యాలయం చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వచ్చేసి అసలే పెన్షన్ పొందని వారికి అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట. వారికి త్వరలోనే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు 2 లక్షల పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సంక్షేమ పథకాలకు సంబంధించి 6 గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీని అమలు చేస్తున్నారు. ఇప్పటికే మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం దాదాపు ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. బడ్జెట్ కారణంగా ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ వస్తుంది. సో ఇప్పటికే తెలంగాణలో ఆర్బీఐ దగ్గర డివిడెండ్ల రూపంలో, అప్పు రూపంలో ఏదైతే రుణాల సమీకరణ సంబంధించి ఈ నెలలోనే 5,000 కోట్ల రూపాయలు సేకరించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందనమాట. వచ్చిన తర్వాత ఇతర సంక్షేమ పథకాలకు ఈ నిధులకు సంబంధించి కావచ్చు, ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. చూడాలి మరి ఎలాంటివి ఈ నెల చివరాఖరి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా పాత పెన్షన్ల నుండే ఇవ్వబోతున్నారని ఇందుకు సంబంధించి మరొక 2-3 రోజులు అప్డేట్ అయితే రాబోతుందండి.